హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజైతే మార్నింగే జిమ్‌కెళ్ళేసి వార్మప్ జేసి లైట్‌గా బ్యాకు, లైట్‌గా లెగ్స్ చేద్దామనుకున్నాను. అయితే ఎవ్రీడే ఎవ్రీ బ్యాకొచ్చేసి నేను డెడ్ లిఫ్ట్ కంపల్సరీ కొడుతున్నాను. ఈసారి ఇగ కొద్దిగా నేను పోయిన వీక్, ఆ వీక్ లాస్ట్ వీక్ మొత్తం, లాస్ట్ మంత్ మొత్తం డెడ్ లిఫ్ట్‌తో చాలా హెవీ అయిపోయిందని జెప్పేసి ఈరోజు ర్యాక్ పుల్స్ లైట్‌గా చేద్దామని జెప్పి స్టార్ట్ జేసి, ఆ లైట్ కాస్త ఈసారి నాది యాక్చువల్లీ ర్యాక్ పుల్స్ వచ్చేసి 250 వెయిటే కొడుతుంటిని. ఈరోజు మాత్రం 250, 260, 270, 280 కూడా దాటిపోయాను. సరే ఆ ఇంప్రూవ్‌మెంట్ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ కొడుతుంటే కిక్కు మనకు ఎప్పటికి వచ్చేదే. చాలా బాగా అనిపించింది. చేశాను. దాంతో పాటు లెగ్స్ కూడా బానే చేశాను. అది మొత్తం మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈరోజు వర్కౌట్ మొత్తం అది. అంటే జస్ట్ నేను ఒక్కొక్క వేరియేషన్స్, ఒక్కొక్క సెట్ మాత్రమే వీడియోలో క్లిప్స్ పెడుతున్నాను. ఇక నేను ఎన్ని చేశానో దానికి లెక్కే లేదు. అయితే ఈ జిమ్ ఈ జిమ్ విషయంలో కొంతమందికి చెప్పేదేంటంటే, చాలామంది జిమ్‌కి వెళ్ళాలనే ఆశ ఉంటది. ఎందుకో తెలియదు. అది నేను గూడా ఒకప్పుడు జిమ్ చేసి మానేసి 1 మంత్, 1 వీకు అట్లా గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ కావాలంటే ఎందుకో ఆ జిమ్‌లోకెళ్ళాలి అని ఉంటది గానీ, ఆ ఒక లేజినెస్ అనేది అడ్డొస్తుంటది. ఏ పనుండదు. ఏదో పని వంక పెట్టుకొని చెప్పేసి మనము రేపు పోదాం, లేదంటే ఎల్లుండి పోదాం, తర్వాత 2 రోజుల తర్వాత పోదాం. ఆ 2 రోజులు అయిపోయిన తర్వాత సాటర్‌డే వస్తుంది, సండే వస్తుంది కదా! ఆ 2 రోజులు కంప్లీట్ అయిన తర్వాత వెళ్దాం. ఆ 2 రోజులు కంప్లీట్ అయిన తర్వాత మండే వచ్చేసరికల్లా ఏదో పని పడతది. మళ్ళీ మండే, ట్యూస్‌డే మళ్ళా మంగళవారం కదా! మంగళవారం ఏం పోతాంలే అనుకుంటాం. మంగళవారం అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పటికే 2 వీక్స్ గడిచిపోతాయి. ఇక ఇప్పుడేం పోతాంలే ఫస్ట్‌కి పోదాంలే అనుకుంటాం. ఆ ఫస్ట్ కాస్త మళ్ళీ ఆదివారం వస్తది ఆ ఫస్టు. మండే నుంచి పోదాంలే అనుకుంటాం. మండే, ట్యూస్‌డే అట్నే గడిచిపోతుంటది. ఈలోపు ఏదో పండుగో, పబ్బమో అదో ఇదో వస్తుంటది. అసలు జిమ్‌కెళ్ళడానికి రేపు, మాపు, ఎల్లుండి ఫస్టు తారీఖు పండగ, పబ్బం అనేది ఏది ఉండదు. ఒక్కసారికి జిమ్‌కెళ్ళేసి ఒక 1 వీక్, 2 వీక్స్ ఖచ్చితంగా ఏ పనున్నా డైలీ ఒక 1 అవర్ అలవాటు చేసుకుంటా. ఆ తర్వాత జిమ్‌కి ఎళ్ళకపో జిమ్‌కెళ్ళాలంటే ఎలా ఉంటుందో స్టార్టింగ్‌లో, జిమ్ అలవాటైన తర్వాత ఆ రోజు జిమ్‌కెళ్ళకపోతే అంతకంటే ఘోరంగుంటది. అందుకనే ఆ రేపు ఎప్పటికి రాదు. ఫస్ట్ తారీఖు సెంటిమెంట్ పనిచేయదు. మండే మ్యాజిక్‌గానే ఉంటది. మంగళవారం అయితది. ఇక మంగళవారం అయిపోయిన తర్వాత బుధవారం ఏదో ఒకటి ఉంటది. గురు, శుక్ర, శనికి హాలిడేస్ ఉంటాయి. మళ్ళా సండే హాలిడే ఉంటది. మండే ఒకటో తారీఖు వచ్చే నెల ఫస్టు ఉగాది అన్నీ అయిపోతాయి. సరే ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏందంటే, చాలామంది న్యూ ఇయర్‌కి జిమ్‌లో జాయిన్ అయిదామని అనుకుంటారు. ఆ న్యూ ఇయర్ అయిపోయి కూడా ఇప్పుడు 3 మంత్స్ అయితుంది. ఇప్పుడు రేపు రేపు ఒకరోజు ఆగితే ఎల్లుండి ఉగాది. ఉగాది గూడా తెలుగు నామ సంవత్సరము. తెలుగు వారందరికీ నూతన సంవత్సరం గాబట్టి, ఇగ ఉగాది కన్నా స్టార్ట్ జేస్తారేమో అని జెప్పేసి ఈ చిన్న వీడియో జేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ సోమవారాలు సెంటిమెంట్లు, ఫస్ట్ తారీఖు సెంటిమెంట్లు, రేపు, ఎల్లుండి, సరే ఉగాది రోజు హాలిడే ఉంటుంది అని జెప్పేసి పెట్టుకోకుండా జాయిన్ అవ్వండి జిమ్‌లో. జిమ్‌లో జాయిన్ అయితే ఒకరోజు ఎలానో ఉంటది. రెండో రోజు గూడా అలానే ఉంటది. మూడో రోజు గూడా అలానే ఉంటది. ఒక 1 వీక్ ఖచ్చితంగా ఏదో ఒకటి ఎళ్ళండి. ఎళ్లి అక్కడికెళ్ళి చేస్తూ ఏదో ఒకటి చిన్న చిన్న ఐటెమ్స్ జేస్తూ అలా ఏదో ఒక బయటికెళ్ళినట్టు ఏదో పని మీద ఎళ్ళినట్టు అదొక అలవాటు జేసుకుంటే బావుంటది. అయితే అందరికి సందేహం ఉండొచ్చు. అసలు జిమ్ము అంటావేందిరా నాయనా! జిమ్‌లో ఏముంది? జిమ్‌కెందుకు పోదాం అనుకుంటుంటే, జిమ్‌కెందుకు పోదాము అనే వాళ్ళ గురించి గాదు. జిమ్‌కు పోదాము అనే వాళ్ళ గురించి చెప్తున్నా ఈ వీడియోలో నేను. అది మాత్రం జిమ్ గురించి తెలవనోళ్ళకు అసలు జిమ్ ఎందుకనేటోళ్ళు స్కిప్ జేసుకోవచ్చు ఈ వీడియో. నేను డిస్క్రిప్షన్ మీద గూడా ఇస్తాను. జిమ్ అవసరం లేని వాళ్ళకు ఈ వీడియో అనవసరం. నాకు తెలిసి మా పిల్లలు గూడా అంటారు, "ఏంది డాడీ నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఇంత వెయిట్స్ ఎత్తుతున్నావు, అసలు నీకు వ్యూస్ రావట్లేవు, లైక్స్ రావట్లేవు" అంటే జిమ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. జిమ్ వీడియోలు సెట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి అవి ఏం రావు. ఉన్న 10 మంది, 15 మంది, 20 మందికి మోటివేషన్ ఇచ్చినా చాలు. దానివల్ల నాకు వచ్చేదేం లేదు. మీరు మారితే మీకే మంచిగుంటది అని చెప్పి మా పిల్లలకు కూడా చెప్తుంటాను. వాళ్ళు కూడా హాలిడేస్‌లలో నాతో పాటు వస్తుంటారు. వాళ్ళు కూడా వీడియోలు చేస్తుంటారు. వాళ్ళు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు. వాళ్ళని చూసైనా నేర్చుకోవచ్చు కావాలన్నోళ్ళు. అది. అది ఎవరి కోసమో అనేది కాదులే గానీ నాది నా కోసం నా వీడియోలు నేను నా కిక్ కోసం నేను వీడియోలు తీసుకుంటాను. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంటాను.
అవి చూసే వాళ్ళు చూస్తారు. అవసరం ఉన్న వాళ్ళకి యూజ్ అవుతాయి, అవసరం లేని వాళ్ళకి అనవసరం. కాబట్టి జిమ్‌కి వెళ్దాము అనుకునే వాళ్ళు మాత్రం వెళ్దామన్నప్పుడే స్టార్ట్ కాండి. వెళ్ళండి. ఆ రోజు ఈవినింగ్ వెళ్ళండి. జాయిన్ అవ్వండి. తెల్లారి పోండి. టైం కుదిరినప్పుడల్లా పోండి. రోజులో ఒక గంట పోండి. అలా వాకింగ్‌కి వెళ్ళే బదులు జిమ్‌కి వెళ్ళండి. జిమ్‌లో అన్ని ఐటెమ్స్ ఉంటుంది. ఫిట్‌గా ఉండొచ్చు, చేసుకోవచ్చు. ఓకేనా? ఉంటానండి. బాయ్. గుడ్ నైట్. కానీ ఆ రేపు మాత్రం ఎప్పటికి రాదు, గుర్తుంచుకోండి. ఫస్టు, మండే ఇవన్నీ మానేసేయండి. పోవాలనుకున్నప్పుడు పోండి, జాయిన్ కాండి, స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్. టేక్ కేర్. బాయ్ బాయ్.